శ్రీ గురుభ్యో నమ. అందరికీ వందనం. ఈరోజు నేను విజయవాడ బస్ స్టాండ్ నుంచి 5 కిలోమీటర్ దూరంలో, అంటే కృష్ణానదికి ఆ పక్కన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సీతానగరం వెళ్దామని నిర్ణయించుకొని బయలుదేరాను. సీతానగరంలో చాలా ఆలయాలు ఉన్నాయని తెలిసింది. కాకపోతే ముఖ్యంగా ఈరోజు నేను అక్కడికి వెళ్తానికి గల కారణం ఏంటంటే, కొద్ది రోజుల క్రితం ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు నాకు ఒక 108 శివాలయాల జాబితా పంపించి అవి జన్మ నక్షత్ర ఆలయాలకు సంబంధించిన ఆలయాలని చెప్పారు. మన అందరం జ్యోతిష్య రీత్యా ఉన్న 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో, ఆ నక్షత్రం తాలూకు ఏదో ఒక పాదంలో పుట్టి ఉంటాం కదా. అలా ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 × 4 అంటే 108 ఆలయాలు గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి, సత్తెనపల్లి ఈ ప్రాంతాలలో ఉన్నాయని చెప్పి ఆ 108 జాబితా తాలూకు విషయం. కానీ ఆ జాబితా చూడండి, నాకు కొద్దిగా అనుమానం వచ్చింది. సరే, పక్కనే సీతానగరంలో ఒక ఆలయం ఉందని చెప్పి తెలిసి అక్కడికి వెళ్ళి అసలు కనుక్కుందాం అని బయలుదేరాను. ఈ కృష్ణానది దాటి పక్క వచ్చాను నేను. విజయవాడ నుంచి ఎదురుగా కనపడుతోంది అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ కొలువైనటువంటి ఇంద్రకీలాద్రి పర్వతం అమ్మవారి ఆలయం. అసలు ఈ జన్మ నక్షత్ర ఆలయాలు తమిళనాడులో ఉన్నాయి. అవి చాలా ముఖ్యం. అక్కడ పాదంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క జన్మ నక్షత్రానికి 2 ఆలయాలు చొప్పున ఉన్నాయి. అదేవిధంగా 12 రాసులకి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఆలయం చొప్పున ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా మొత్తం 66 ఆలయాలు. ఒక 10 సంవత్సరాల క్రితమే నేను తిరగటం జరిగింది. ఆ ఆలయాల గురించి కూడా ఒక పుస్తకం రాయటం జరిగింది. ఆ మొత్తం 80 ఆలయాల గురించి ఒక పుస్తకం రాసే, జన్మ నక్షత్ర జన్మరాశి ఆలయాలని చెప్పి. అదేవిధంగా మనకి తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం చుట్టుపక్కల కూడా ఇలా 108 జన్మ నక్షత్ర ఆలయాలు ఉన్నాయని తెలిసింది. ఇందులో కూడా కొన్నిటిని సందర్శించాను, కానీ అనుకున్నంత సంతృప్తి కలగలేదు. సరే, సీతానగరంలో మొట్టమొదట వెళ్ళిన ఆలయం శ్రీ 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 విద్యా వీర వరలక్ష్మి అమ్మవారి దేవస్థానం. మనం కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ నుంచి రాగానే కుడి పక్కన కొండ కింద ఉంటుంది ఈ ఆలయం. అమ్మవారు చాలా పురాతనమైనటువంటి ఆలయం ఇది. అమ్మవారు, ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా దేదీప్యమానంగా, చాలా గొప్పగా కనపడుతున్నారు. చూడండి ఎంత వరదాయని కింద కనపడుతుంది అమ్మవారు. ఇది మొట్టమొదట ప్రతిష్ఠించిన విగ్రహం. గత 10 సంవత్సరాల క్రితం భక్తులు కొందరు అమ్మవారికి ఒక పాలరాతి విగ్రహం తయారు చేసి ఇక్కడే ప్రతిష్ఠించారు. ఈ పాలరాతి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటే, రాతి విగ్రహం అమ్మవారు ఉత్తరముఖంగా ఉంటారు. ఇక్కడ నాగప్రతిష్టలు, రాహుకేతు పూజలు, ఇతర గ్రహ సంబంధమైన పూజలు, అమ్మవారి హోమాలు ఇవన్నీ కూడా చాలా విశిష్టంగా జరుగుతాయని చెప్పారు. ఇవన్నీ కూడా మనకి పావన కృష్ణానది తీరంలోనే ఉంటాయి. ఈ కృష్ణానది తీరాన్ని ఆనుకొనే ఉంటుంది సీతానగరం. ఇక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి, చాలా ఆలయాలు ఉన్నాయి. చిన్న పెద్ద పురాతన ఆలయాలు అయితే కొన్ని ఉన్నాయి, నూతనంగా నిర్మించిన ఆలయాలు చాలా ఉన్నాయి. ఈ వరలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి వెలుపలికి రాగానే పక్కనే మనకి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం కనపడుతుంది. పక్కనే దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళాను. చాలా ఆశ్చర్యం వేసింది. ఏంట్రా అంటే, సహజంగా మనం షిరిడి సాయిబాబా ఆలయంలో ఎక్కడ చూసినా కూడా మనకి పాలరాతి విగ్రహమే కనపడుతుంది. మొట్టమొదటిసారి నల్లరాతి చేసిన విగ్రహాన్ని నేను రాజమండ్రి దగ్గర ఉన్న ధవళేశ్వరంలో చూశాను. స్వామివారు గమ్మత్తుగా ఒక భంగిమలో కూర్చొని కనపడతారు బాబా అక్కడ. ఇక్కడ కూడా బాబా మామూలుగానే అన్ని ఆలయాల్లో కనపడినట్టుగానే ఒక సింహాసనం మీద కూర్చొని ఉంటారు. కాకపోతే ఇది పాలరాతి విగ్రహం కాదు, నల్లరాతితో చేసినటువంటి విగ్రహం. విగ్రహానికి ముందు కింద ఒక పక్కన విఘ్ననాయకుడు వినాయకుడు, మరో పక్క దత్తాత్రేయ స్వామివారు ఒక పక్కన కనపడతారు మనకి. చూడండి, ఇటు పక్క వినాయకుడు, ఇటు పక్క దత్తాత్రేయ స్వామివారు కనపడతారు. పైన సింహాసనం మీద శ్రీ షిరిడి సాయిబాబా కనపడతారు. ఈ ఆలయంలో కూడా నిత్యం 4 హారతులు, మిగతా పూజలు, దసరా ఉత్సవాలు ఇవన్నీ జరుగుతాయని తెలిసింది. ఆలయంలో ఎవరూ లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. పక్కన ఒక చిన్న కిటికీలో ఎక్కిరాల భరద్వాజ గారి ఫోటో, అదేవిధంగా దత్తా అవతారంగా చెప్పే కొంతమంది అవధూతల ఫోటో కూడా అక్కడ ఉంది. అదేవిధంగా అదే గూట్లో బాబా పాదుకలు కూడా ఉన్నాయి. చూడండి, కనపడుతుంది కదా మనకి ఎదురుగానే. చూశారు కదా, అవధూతల
చిత్రపటం, ఇక్కడ బాబా పాదుకలు కనపడుతున్నాయి, చూసారు కదా. ఇది చూసుకొని వెలుపలికి రాగానే ఆ పక్కనే మనకి హరిహర సుతుడైనటువంటి శ్రీ ధర్మశాస్త్ర వారి ఆలయం కనపడుతుంది, అయ్యప్ప స్వామి. ఇక్కడ కిందనే చిన్న రాజగోపురం కనపడుతుంది, కానీ ఆలయం మాత్రం 5 అంతస్తుల పైన చూడండి. అక్కడ ధ్వజస్తంభం కనపడుతుంది, పైన ఎక్కడో ఉంటుంది. దురదృష్టవశాత్తు అర్చక స్వామివారు పూజలు చేసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. ఆలయం మూతబడి ఉంది. కింద నుంచే హరిహరసుతుడికి స్వామియే శరణం అయ్యప్ప అని చెప్పుకొని పైనున్న రూపాలను చూసి, ఒకటి పులివాహన అయ్యప్ప, రెండోది శ్రీధర్మశాస్త్ర శబరిమలలో ఎలా ఉంటారో అలా కూర్చున్న భంగిమల్లో 2 రూపాలని పదునెట్టామణ్ణి కూడా అక్కడ పెట్టారు. అయ్యప్పని దర్శించుకొని కొంచెం ముందుకు రాని మళ్ళా కుడి పక్కన మనకి ఇంకొక రాజగోపురం కనపడుతుంది. ఇది చాలా పురాతనమైందని చెప్పను, కానీ ఇది మాత్రం పురాతనమైన ఆలయమే. ఇక్కడ వరకు కింద వరకు, ఎందుకంటే ఇక్కడ 3 ఆలయాలు ఉన్నాయి. కింద ఒక భాగం ఒకటైతే పై భాగం ఒకటి. కింద భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి, అదేవిధంగా సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి, పక్కన శ్రీ గోదా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయాలు ఉంటాయి. ఈ రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళగానే మనకి ఎడం పక్కన ఉన్నటువంటి నడక మార్గంలో మొత్తం దశావతార రూపాలని చిన్న చిన్న మందిరాల్లో పెట్టారు. ఆ పక్కన గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నూతనంగా నిర్మించిన సన్నిధులు కూడా కనపడతాయి. వారి ఇరువురిని దర్శించుకొని ఆంజనేయ స్వామిని, సీతారామచంద్రమూర్తిని, గోదా సమేత శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకొని పక్కన ఉన్న మెట్ల మించి పైకి వెళ్తే పైన చాలా పురాతనమైనటువంటి ఆలయం కనపడుతుంది. ఎందుకంటే ఆలయ నిర్మాణమే తెలిసిపోతుంది మనకి. చూడండి, అక్కడ గోపురాలు, కింద ఉన్నటువంటి మండపం ఇవన్నీ కూడా అనంతర కాలంలో ప్రతిష్ఠించి ఉండొచ్చు. ఆలయ నిర్మాణం మాత్రం చాలా పాతది. ఇంకొక విషయం, పాతదానికి రూఢిగా చెప్తానికి కారణం ఏంటంటే, గర్భాలయంలో స్వామివారు శ్రీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మసూత్రం ధరించిన పెద్ద లింగ రూపంలో దర్శనమిస్తారు. అదేవిధంగా అదే గర్భాలయంలో ఒక పక్కన అమ్మవారు కనపడతారు. గర్భాలయంకి ముందున్నటువంటి చిన్న అర్ధమండపంలో శ్రీ గణపతి కనపడతారు. ఇలాంటి నిర్మాణం సుమారు 10 శతాబ్దాల క్రితం జరిగిందే తప్ప ఈ మధ్యకాలంలో జరిగిన వాటికి మాత్రం కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గత 15-20 సంవత్సరాలుగా నిర్మిస్తున్న ఆలయాలన్నీ కూడా, ఒక 100 సంవత్సరాల లోపల ఆలయాలన్నీ కూడా విడివిడిగా సన్నిధులతోనే నిర్మిస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఒక చిన్న 10 అడుగుల ఉన్నటువంటి గర్భాలయంలో కనపడతాయి. ఆ పక్కన కనపడుతున్నటువంటి చిన్న రాజగోపురం ఉన్నది నవగ్రహ మండపం. దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది చాలా పురాతనమైన ఆలయం. శ్రీ రాజేశ్వరిని దర్శించుకొని కిందకు వచ్చాను. ఇదిగో ఇక్కడ నా గమ్యమైనటువంటి శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం. ఆ 108 ఆలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ పుబ్బా నక్షత్రంలో 2వ పాదంలో జన్మించిన వారు ఇక్కడ పూజలు చేయించుకుంటే వారికి నక్షత్ర రీత్యా, జాతక రీత్యా, రాశి రీత్యా, ఇంకా గ్రహరీత్యా కూడా ఉన్న దోషాలు తొలగిపోతాయి అని చెప్పబడింది. ఆ లిస్ట్ ఎవరు తయారు చేశారో నాకైతే తెలియదు, కానీ ఒక ఉపయోగం మాత్రం నాకు జరిగింది. ఏంటంటే, మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామాల్లో ఉన్న ఆలయాల్ని పరిచయం చేద్దామని చేస్తున్న ప్రయత్నానికి ఆ జాబితా బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే విషయం తెలుసుకున్న తర్వాత మాత్రం చాలా బాధ కలిగింది. ఆ విషయం ఏంటి, ఆ బాధ ఏమిటి కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూపిస్తున్న శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానం కాదేమిట్రా అంటే, స్వామివారు ఇక్కడ పెద్ద లింగ రూపంలో పైన ప్రత్యేక పద్ధతిలో గీసినటువంటి బ్రహ్మసూత్రం ధరించి కనపడతారు. ఈ లింగం సుమారు 10వ శతాబ్ద కాలంలో చాళుక్య రాజులు స్థాపించినట్టుగా, అక్కడ మొదటి ఆలయం నిర్మించినట్టుగా తెలుస్తుంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 300 సంవత్సరాల క్రితం అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు తన మానసిక వేదన, అదేవిధంగా అనారోగ్య సమస్య నుంచి బయటపడటానికని 108 ఆలయాలు నిర్మించారు. వాటిలో ఈ ఆలయం ఒకటి. చిన్న ఆలయంలో విశేష నిర్మాణాలు ఏం కనపడవు. మనం లోపలికి వెళ్ళగానే ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర మనకి శ్రీ అభయాంజనేయ స్వామి వారు కనపడతారు. చూడండి, చిన్న విగ్రహం అభయాంజనేయ స్వామిది, చాలా పురాతనమైనటువంటిది. ఇది కూడా కనపడుతుంది కదా. అదేవిధంగా కుడివైపున అంటే ఈశాన్యంలో నవగ్రహ మండపం, ఇది నూతన నిర్మాణం స్పష్టంగా తెలుస్తోంది. ఇంకా మనం ప్రదక్షిణా పదంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఇక్కడ చూస్తే కనుక
ధ్వజస్తంభం దగ్గర మనకి ఇంకొక సన్నిధి కనపడుతుంది. ఇక్కడ చూసారు కదా, ధ్వజస్తంభంకి ఇటుపక్క ఉన్నది శ్రీ అభయాంజనేయ స్వామి వారిది, అటుపక్క ఉన్నది శ్రీ కాలభైరవ స్వామి వారిది. ఆ సన్నిధి గర్భాలయం వైపు ఉంటుంది. చిన్న విగ్రహ రూపంలో శ్రీ కాలభైరవ స్వామి వారు మనకి కనపడతారు. ఇక్కడ 2 విషయాలు జరిగినాయి ఏంటంటే, ఈ ఆలయంలో ఈఓ గారు ఆదివారం పూట అవటం లేకపోవటంతో నేను ఆయన అనుమతి తీసుకొని గర్భాలయంలో ఉన్న లింగాన్ని చిత్రించలేకపోయాను. కాకపోతే బయట ఉన్నంత వరకు వారు ఒప్పుకున్నారు, మిగతా వారు. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నాకు. చూశారు కదా, కాలభైరవ స్వామి వారు చిన్న సన్నిధిలో కనపడతారు. ఆలయం చక్కగా పరిశుభ్రమైన వాతావరణంలో ఎలాంటి ఇవి లేకుండా, ఆకులు, తుక్కు, దుగుర ఏం లేకుండా చాలా చక్కగా ఉంది. దేవతా వృక్షాలైనటువంటి మారేడు, జమ్మి, ఉసిరి, మామిడి ఇవన్నీ కనపడుతున్నాయి ప్రాంగణంలో. ఎత్తైన రాజగోపురం చూశారు కదా, ధ్వజస్తంభం ఎంత ఎత్తుగా ఉందో, వెనుక పక్క విమాన గోపురం. ఇంకా మనం పక్కన చూస్తే ప్రదక్షిణా పదంలోకి వస్తే కనుక మనం ప్రదక్షిణ చేసుకుంటూ వస్తే విశాల ప్రాంగణం, ఆలయానికి మించి ఉంది ప్రాంగణం చెప్పాలి అంటే. తిరిగి వస్తూ ఉంటే గోముఖి దగ్గర మనకి ఒక విశేషం కనపడుతుంది. ఏంట్రా అంటే, సహజంగా తమిళనాడులో ఆలయాల్లో గోముఖి దగ్గర దక్షిణాముఖంగా ఉన్నటువంటి శ్రీ చండికేశ్వర స్వామి కనపడతారు. కానీ ఇక్కడ చండికేశ్వర స్వామి గోముఖి పైన ఉత్తరముఖంగా కనపడతారు. చూడండి, చాలా ఇది కూడా ఏనాడో ప్రదర్శించిన రూపమే తప్ప ఇప్పటిది కాదు. గోముఖి పైన చూశారు కదా, అక్కడ అదే గోముఖి దగ్గర చిన్న మండపంలో ఆది దంపతులు విగ్రహ రూపంలో కనపడతారు. ఇలా ఆది దంపతులు విగ్రహ రూపంలో కనపడటం చాలా అరుదు. అది కూడా గోముఖి దగ్గర. చూడండి ఎంత చక్కటి చిన్న విగ్రహం, ఒక అడుగు ఎత్తుంటుంది సుమారుగా, కానీ చక్కగా స్పష్టంగా రూపురేఖలు, చాలా సుందరంగా ఉంది విగ్రహం. గమనిస్తే చూశారు కదా ఎంత బాగుందో చూడండి. చాలా ఆనందం వేసింది. లోపల ఉన్నటువంటి లింగాన్ని నేను తీయలేకపోయినా వెలుపల ఉన్నటువంటి ఆది దంపతుల విగ్రహాన్ని తీయగలిగాను, ఒక సంతృప్తి కలిగింది. మన యూట్యూబ్ చూసేవారికి కూడా కొంత సంతృప్తి కలుగుతుందని ఆశపడుతున్నాను నేను ఇక్కడ ఈ విషయంలో. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ అర్చక స్వామి వారితో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవరికి కూడా ఆలయం అంటే ఏమిటో తెలియదు. జన్మ నక్షత్రాల గురించి తెలుసు, కానీ జన్మ నక్షత్ర శాంతి కోసం చేసే పూజల గురించి అసలు తెలియదు. అంటే ఆ తయారు చేసిన వారెవరో దొంగ మార్గంలో హిందూ ఆలయాలకి గొప్పతనం ఆపాదించాలని చూస్తున్నారు. ఇది 10వ శతాబ్ద కాలం నాటి ఆలయం. సుమారు 400 సంవత్సరాల క్రితం పునర్నిర్మాణం జరిగిన ఆలయం. దీనికి కొత్తగా గౌరవం ఏదో ఆపాదించాల్సిన అవసరం లేదు. దయచేసి అలాంటి పనులు చేయవద్దని చెప్పేసి అలాంటి జాబితాలు తయారు చేసిన వాళ్ళకి నేను వినమ్రంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే దాని మూలాన మన హిందూ మతం మీద, మన హిందూ ఆలయాల మీద మిగిలిన వారికి, అసలు హిందువులకే నమ్మకం పోయే ప్రమాదం ఉందని చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఆలయాల్ని చెప్పండి, పలానా గ్రామంలో ఇంత పురాతన ఆలయం ఉందని చెప్పండి, 10 మంది వెళ్ళి చూస్తారు. కానీ దానికి లేని గౌరవం, లేని గొప్పదనం మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అందించవద్దు. దయచేసి పెట్టద్దు. అలాంటి పొరపాటు పని ఎక్కడా చేయదు. హిందూ ఆలయాలకున్న గౌరవం ఎప్పుడు ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా, హిందువులందరికీ కూడా ఉంటుంది. హిందువులకే కాదు, అన్యమతస్తుల్లో చాలామందికి కూడా హిందూ ఆలయాలకి వెళ్తుంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. అందువలన లేనిపోని అనవసర ఆర్భాటాలు, హంగులు అద్దటానికి మాత్రం ప్రయత్నం చేయవద్దని ఈ సందర్భంగా ఆ జాబితా తయారు చేసి జన్మ నక్షత్ర జన్మ రాశి ఆలయాల పూర్తి వివరాలు, తమిళనాడులో ఉన్న ఆలయాల వివరాలు మొత్తం మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఆ వీడియో కూడా మన ఈ ప్రత్యేక సమాచారం యూట్యూబ్ ఛానల్లో బ్రహ్మసూత్రంతో స్వామివారు వీడియోని లైక్ చేయండి. సోమేశ్వర స్వామి ఆలయం నుంచి వెలుపలికి వచ్చి మళ్ళా కృష్ణా తీరానికి వస్తే వెనుక పక్క, అంటే శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంకి వెనుక పక్క ఉన్న సందులో పరమహంస పరివ్రాజ శ్రీ శ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష నేతృత్వంలో నిర్మించినటువంటి విజయకీలాద్రి మీద నూతనంగా నిర్మించిన ఆలయాలకు వెళ్తానికి ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ ఆ కొండ మీద కొన్ని పురాతన ఆలయాలు ఉన్నాయంటే వాటన్నిటినీ మళ్ళీ పునర్నిర్మించారు, కొత్త వాటిని నిర్మించారు, ఇంకా కొన్ని కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడి పైకి వెళ్తానికి మన వాహనాలని అనుమతించారు. వారి కింద బస్సు ఏర్పాటు చేశారు.
బస్సులో పైకి వెళ్ళి ఆలయాలని చూసుకొని మళ్ళీ అదే బస్సులో కిందకి రావచ్చు. ఇది చాలా బాగుంది అని చెప్పారు. నేను వెళ్ళలేకపోయాను. నిన్న కూడా కుదరలేదు వెళ్తానికి నాకు. మరొకసారి ప్రయత్నం చేసి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆలయాలు, వాటి గురించిన వివరాలు కూడా మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ అందజేస్తాను. కాకపోతే మరొక్కసారి నా విన్నపం ఏంటంటే, అనవసరంగా వాట్సాప్లో పెట్టే జాబితాలు, ఆలయాల విశేషాల గురించి వీడియోలని నమ్మద్దు. మీరు దయచేసి వాటికి అనవసర ప్రచారం కల్పించవద్దని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మరొక 2 వీడియోలు కూడా ఈ ఆలయాల గురించి తయారు చేసి మీకు చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమఃశివాయ, నమఃశివాయ, నమఃశివాయ.